నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరినటువంటి మన ఎయిర్ ఇండియా విమానం జూన్ 12వ తేదీ 2025 సంవత్సరం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కి బయలుదేరింది. దాని నెంబరు ఇండియా ఫ్లైట్ A1171. దీన్ని బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అని కూడా అంటారు. ఇది టేకాఫ్ తర్వాత కేవలం 30 సెకండ్ల లోపు ఇంజిన్లకు ఇంధనం అందకపోవడం వల్ల, అంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ ఆగిపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యే వెంటనే కూలిపోవడం మన అందరికీ కూడా తెలుసు. 2 ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుండి కట్ ఆఫ్ వద్దకు తరలాయి. కొద్ది సెకండ్ల తర్వాత రన్కి తిరిగి వచ్చిన విమానం తిరిగి ఎగరలేదు. కెప్టెన్ సమీర్ సబర్వాల్, ఈయన 15,600 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్, ఈయన కూడా 3,400 గంటల విమానాన్ని నడిపినటువంటి అనుభవం కల వ్యక్తి. విమానాన్ని ఫ్లైట్ చేసేటువంటి స్థితిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. అంతకు ముందు రాత్రి వీరు బాంబే నుండి అహ్మదాబాద్కు వచ్చి రాత్రి అంతా కూడా పూర్తిగా రెస్ట్ కూడా తీసుకుని ఉన్నారని తెలుస్తుంది. అయితే బ్లాక్ బాక్స్లో ఒక సంభాషణ అస్పష్టంగా వినిపించింది. వై డిడ్ యూ కట్ ఆఫ్, నువ్వు ఎందుకు కట్ ఆఫ్ చేశావని అంటే వేరొకరు నేను చేయలేదని అన్నారు. ఇది ఎవరితో అన్నారో స్పష్టంగా గుర్తించబడలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి విమానం యొక్క మెకానికల్ నిర్వహణ లోపాలు ఏవీ లేవని AIB తెలిపింది. కాబట్టి ఈ విషయాలు ఇంకా నిర్ధారించవలసి ఉంది. 2018లో FAA ఫ్యూయల్ స్విచ్ లాక్ మెకానిజం సమస్యను ఆ విమానంలో గుర్తించారు. ఆ నిబంధనలకు అనుగుణంగా ఏమీ దాచలేదని, అయితే దీన్ని తప్పేదిగా వారు భావించడం లేదని చెప్పారు. DGCA బోయింగ్ 787లో ఫ్యూయల్ స్విచ్ల లాక్ను జూలై 21 లోపల తనిఖీ చేయమని వారు చెప్పడం జరిగింది. అయితే వాటిని కూడా ఎయిర్ ఇండియా తగిన ప్రమాణంలో తన విమానాలను తనిఖీ చేసింది, కానీ తప్పులు ఏవి కూడా దొరకలేదని చెప్పి వారు రిపోర్ట్లో తెలిపారు. ఎయిర్ ఇండియా CEO క్యాంపెల్ విల్సన్ మీడియా అంచనాలకు మద్దతు ఇవ్వబోతున్నా కానీ ఈ ప్రాథమిక నివేదిక కారణం మాత్రం స్పష్టంగా తెలియడం లేదని ఆయన చెప్పడం జరిగింది. మరణించిన వారి కుటుంబాల్లో ఈ రిపోర్ట్ చాలా అసంతృప్తికినే మిగిలింది. వారందరూ కూడా ఇంకా పారదర్శకంగా స్పష్టంగా రిపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అశోక్ గెహ్లాట్ వంటి అధ్యక్షులు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయమని కోరారు. ఎందుకంటే ప్రాథమిక నివేదికలో కెప్టెన్పై పక్కా ఆధారాలు లేవని, ఇది ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి అవసరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రమాదానికి ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్ల మార్పు ప్రధాన కారణంగా ఉంది. తీవ్రమైన మెకానికల్ లోపాలు కూడా లేవని తెలుస్తుంది. కానీ ఏ వ్యక్తి తప్పిదమని వారు నివేదికలో నిర్ధారణ చేయలేకపోయారు. పూర్తి నివేదిక రాకపోతే పూర్తి కారణాలు తెలియవు, అది మనకి ఉపయోగకరం ఏమీ కాదు. జ్యుడిషియల్ కమిషన్ వేయడం కానీ మరింత లోతైన విచారణ చేయడం కానీ ఈ విషయంలో అవసరం. అయితే తిరిగి మరలా మనం చెప్పుకోవాల్సి వస్తే భారతీయ విమాన దర్యాప్తు ప్రకారంగా బోయింగ్ 787 డిజైన్లో లోపం లేదు. ప్రమాదానికి కారణం ఇంజిన్ ఫ్యూయల్ సిస్టమ్ రన్ నుండి కట్ ఆఫ్కి అనుకోకుండా మారడమే మాత్రమని గుర్తించారు. డిజైన్ లోపంలో కూడా ఏమీ లేదని చెప్పి, ఈ డిజైన్ మార్పులో ఏమీ లోపం లేదనడం తెలియగానే బోయింగ్ విమానాల యొక్క షేర్ల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరగడం మనం గమనించవచ్చు. ఏదైనా ఈ ప్రమాదంపై మరింత లోతైన విచారణ జరగాలని, బాధిత కుటుంబాలకి ఉపశమనం కలగాలని నేను ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై